వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో ప్రతి సెంటుకి సాగునీరు, ప్రతి మనిషికి దాహార్తిని తీర్చే తాగునీరు అందించేందుకు జిల్లాలో జలధారగా చెప్పుకునే వంశధార నదిపై నేరేడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేవలం గజెట్ నోటిఫికేషన్ విడుదలైందని కూటమి నేతలు చెంకలు గుద్దుకుంటున్నారు. దశాబ్దాల కాలం నాటి ఈ జిల్లావాసుల కళ నెరవేర్చడంలో కేవలం గజెట్ నోటిఫికేషన్కే పరిమితమైనటువంటి ఈ నేతల మాటలకి రేపు ఆ బ్యారేజ్ నిర్మాణానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతుంది? ట్రిబ్యునల్ కమిటీ తీర్పు తర్వాత ఈ రోజుకి గజెట్ నోటిఫికేషన్ వరకు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో జిల్లాలో ఈ సాగునీటి వనరులను రైతులకి సేద్యానికి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ప్రస్తుతం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వామపక్ష నాయకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే నేరేడ్ బ్యారేజ్ మరియు పెండింగ్ ప్రాజెక్టులు నిధులు కేటాయించాలి, కొండాపేట లిఫ్ట్తో సహా అన్ని లిఫ్ట్లు మరమ్మతు చేయాలి, అంటే లిఫ్ట్లు మరమ్మతు చేయలేనటువంటి దుస్థితిలో 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం పాలనలో ఉందంటే సాగునీటికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది? నేరేడ్ బ్యారేజ్ నిర్మాణంలో వారి పురోగతి వెనక్కి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి? వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం రేపే జరిగిపోతుంది అన్నట్టున్నాయి ఈ పోకట్లంటే. ఇప్పుడు నేరేడ్ బ్యారేజీకి వాస్తవంగా ఏంటని అనుకుంటే, మనకి ఎక్స్పర్ట్లు చెప్పే దాని ప్రకారంగా చూసుకుంటే అసలు సర్వేకి ఇప్పుడు 200 కోట్లు కావాలి, ఇంకా దానిలో బోర్లు వేసి సాయిల్ టెస్ట్ చేయడానికి ఒక 200 కోట్లు కావాలి, బ్యారేజ్ నిర్మాణానికి గోడ నిర్మించి పెట్టడానికి 650 కోట్లు కావాలి. అంటే 1050 కోట్లు ఇప్పుడు కేటాయిస్తే తప్ప దానికి అక్కడ పూర్తయ్యే పరిస్థితి లేదు. అది వచ్చి ఎవరమండలం రిజర్వాయర్లో పడే పరిస్థితి లేదు. అట్లాంటి స్థితిలో ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ కాదు, వస్తే ఈ 1050 కోట్ల నిధులు కేటాయించి అప్పుడు నాకు సన్మానం చేయండి అని చెప్తే ఈ రామ్మోహన్ రెడ్డి గారికి బాగుంటుంది. అంతేగాని ఈ గజెట్ నోటిఫికేషన్తో కాదు, కాగితాలతో ఎన్నో కాగితాలు వచ్చాయి. ఈనాడో ట్రిబ్యునల్ చెప్పేసింది. ఆ రోజు ఒరిస్సా వాళ్ళు వెళ్ళి ట్రిబ్యునల్ మీద దాడి చేసిన రోజే మనకు అనుకూలంగా తీర్పు అక్కడే చెప్పారు. ఆ రకంగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏదైనా సరే మీరు గజెట్ నోటిఫికేషన్ కాదు, నిధులు కేటాయించండి డిమాండ్ చేస్తున్నాం. చూసుకుంటే నేరేడ్ బ్యారేజ్ నిర్మాణానికి గజెట్ నోటిఫికేషన్ జారీ చేశామని ప్రకటనలు చేసుకోవడం కాదు, నిధులు తెచ్చిన తర్వాతే ఈ విషయంపై నమ్మబలికించే పరిస్థితి. ప్రస్తుతం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాలో సాగునీటి వనరులు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడాను వాటి నిర్మాణంలో జాప్యం వెనుకున్నటువంటి ఆంతర్యమేమన్నా? శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇది పాలకపక్షంలో ఉన్నటువంటి నాయకులతో సహా అందరూ చెప్తున్నటువంటిది. ఈ జిల్లా వెనుకబడి ఉంది, వలసలు పోతున్నారు, వలసలను అరికడతామని చెప్తున్నారు. వలసలను అరికట్టాలనుకుంటే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సాగునీటిని కానీ మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 4.5 లక్షల ఎకరాలు 2 పంటలకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేయొచ్చు. అలాగే ఈ వేళ ప్రభుత్వం గొగ్గోలు పెడుతున్నట్టు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాం అంటున్నారు. ఆ అడుగంటిపోయిన భూజలాలని పైకి తీసుకురావచ్చు. మరి అలాంటి దానికోసం ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చూసుకుంటే 1 పైసా కూడా కేటాయించడం లేదు. వాళ్ళు చెప్తుందంతా పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతుంది. కానీ గత 5 ఏళ్ళు వైసీపీ హయాంలో కూడా ఇరిగేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించినటువంటి ఈరోజు అధికారంలో వచ్చిన కూటమి నేతలు కూడాను అదే బాటలో రైతులు మోసం చేసుకుంటూ వెళ్ళే పరిణామాలు ఉన్నాయి. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడ్డాయి, మేమొచ్చి సాగునీరుని అందిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈవేళ 2 సంవత్సరాలైనా 1 సెంటుకు కూడా నీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వంశధార రిజర్వాయర్ 95% పూర్తి అయిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ డిసెంబర్ నాటికి మళ్ళీ ఖరీఫ్ నాటికి వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే వంశధార బ్యారేజ్ నిర్మాణం చేసి 50 సంవత్సరాలు అయింది. ఆ కాలువలన్నీ పూర్తిగా పేరుకుపోవడం వలన ప్రతి సంవత్సరము శివర భూములకు నీళ్ళు వెళ్ళక నందిగా మండలంలో సగభాగం నుండి పలాస వజ్రపుకొత్తూరు మండలాలు ప్రతి సంవత్సరము కరువు బారిన పడుతున్నాయి. వాటిని కనీసం 1500 కోట్లు కేటాయిస్తే ఈ కాలువలన్నింటినీ బాగు చేయొచ్చును, లైనింగ్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఆయకట్టు కంటే మరో 10,000 ఎకరాలు అదనంగా నీరు ఇవ్వచ్చునని చెప్పేసి ఈవేళ చాలామంది పెద్దలు చెప్తున్నారు. దానికి నిధులు ఇవ్వడం లేదు. ఆఫ్లోర్ ప్రాజెక్టు ప్రారంభించి 18 సంవత్సరాలు అయింది. ఇవాళకి కూడా అది కనీసం 50% పనులు కూడా పూర్తి కాలేదు. అలాగే ఈవేళ ఉన్నటువంటి నాగావళి కుడి ఎడమ కాలువలు, అలాగే హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార నీటిని నాగావళితో అనుసంధానం చేస్తామన్న వాగ్దానం కానీ, అలాగే వంశధార నీటిని బాహుదాకు అనుసంధానం చేస్తామన్న వాగ్దానం కానీ, పాడిగాం ప్రాజెక్టుని
పూర్తి చేయడం ద్వారా, ఆధునీకరించడం ద్వారా మరో 10,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇస్తామన్న వాగ్దానం కానీ, గతంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బాహుదా నది మీద ఉన్న 11 ఓపెన్ ఛానళ్ళ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి దీనికి నిధులు వచ్చేనవని చెప్పేసి అక్కడ వెళ్ళి పరిశీలించి పేపర్లకి ఇదిగో వచ్చేసింది, ఇదిగో ప్రారంభించేస్తామని చెప్పిన దాంట్లో కానీ చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. వీళ్ళు పేపర్లకే పరిమితం అవుతున్నారు తప్ప వీళ్ళు ఒక్క సెంటుకి ఒక్క అడుగు కూడా ముందుకేసినటువంటి పరిస్థితి ఈ 2 ఏళ్ల సమయంలో కూటమి ప్రభుత్వం మచ్చుకైనా వెతికి చూసినా ఎక్కడ కనిపించడం లేదు. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడాను రేపు మళ్ళీ వలసలు పెరిగే పరిణామాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. రెండో పక్కని సాగుకి, వ్యవసాయకి సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి నీరు కనిపించటం లేదు. మరి అదే పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన కాగితాలకే తప్ప ఇంకా అంతకుమించి పరిష్కారాలు అనేటటువంటిది కనిపించటం లేదు. శాశ్వత పరిష్కారం అనేటటువంటిది కొనచూపు మేరలో లేదు. కాబట్టి దీని మీదే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తాలనేటటువంటి తలంపుతో మేమంతా వామపక్షాల పార్టీలుగా, ప్రజా సంఘాలుగా అందరం కూర్చొని ఒక నిర్ణయం చేశాం. మిగులు జలాలను ఒడిచిపెట్టి ఈరోజు వంశధారకు సంబంధించినటువంటి బ్యారేజ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 నేరేడ్ బ్రిడ్జ్ నిర్మాణం, ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి తీర్చిదిద్దుతామనే నేతల మాటలకి ఈరోజు నేరేడ్ బ్యారేజ్కి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ జారీపై ప్రస్తుతం ఈ గజెట్ నోటిఫికేషన్ ఏమైనా సంజీవినిగా భావించవచ్చా మనం? గజెట్ నోటిఫికేషన్ అనేది వామపక్షాలు, ప్రజా సంఘాలు సుదీర్ఘ పోరాట ఫలితం. ఈరోజు నేరేడ్ బ్యారేజీ కోసం అనేది ఈరోజు మేమని చెప్తారు. ఈ రోజు ఉండే చాలా పార్టీల రోజు లేవు, ఈరోజు మనుషుల రోజు లేరు. 1961 పూర్వం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నేరేడు వద్ద బ్యారేజ్ నిర్మించి నీరు ఇవ్వాలని పోరాటం చేస్తే ఆ రోజు 1961లో దామోదర సంజయ్ గారు వెళ్ళి శిలాపలకం వేస్తే ఒరిస్సా ప్రభుత్వం అడ్డుకుంటే ఆ రోజు 71లోనేమో గొట్టా బ్యారేజ్ అక్కడ నిర్మించవలసి వచ్చింది. ఈ వంశధార బ్యారేజ్ కోసం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు సుదీర్ఘ పోరాట ఫలితం తప్ప ఏ ఒక్కరి క్రెడిట్ కాదని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కానీ మాజీ మంత్రి దివంగత నేత ఎర్రన్నాయుడు గారి కళ అని వాళ్ళ కుటుంబ సభ్యులు సంబోధించడం వెనకే ఈ నేరేడ్ బ్యారేజ్కి గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందని. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అది 1961లోన ఆ నేరేడ్ బ్యారేజ్ కోసం కమ్యూనిస్టులు పోరాటం చేసినారు. పోరాటం చేసిన తర్వాత నేరేడ్ బ్యారేజ్కి నిర్మాణం చెయ్యాలి, ఒరిస్సా ప్రభుత్వం అబ్జెక్షన్లు ఉన్నాయని చెప్తే 2010లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది ఆనాటి ప్రభుత్వం. ఏర్పాటు చేస్తే 2021లో తీర్పు వచ్చింది. 2021లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మన పట్ల నిర్లక్ష్యం వహించి గజెట్ నోటిఫికేషన్ వేయలేదు. ఈ జిల్లా మా ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి కూడా ఈ కాలంలో ఏమీ చేయలేదు. ఈ పోరాట ఫలితంగా ఈరోజు వచ్చిన తర్వాత అదంతా మాది, మేము చేసినామని చెప్పుకోవడం అది హాస్యాస్పదమైంది. కానీ అది కూడా ప్రతిపక్షాలు ఆ విషయంపై లేఖ రాస్తేనే సెంట్రల్ మినిస్టర్లో ఒక కథలకు వచ్చినటువంటి పరిణామం కనిపించట్లేదు. వామపక్షాలు, ప్రజా సంఘాలు సుదీర్ఘ పోరాట ఫలితం ఇప్పుడు జరిగింది, అంతే తప్ప ఏ ఒక్కరిదో మాత్రం కాదు. అంతేకాకుండా ఎన్నికల్లోన ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు. కానీ ఈ ఎన్నికలు అయిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయినా సరే పెండింగ్ ప్రాజెక్టులకి అక్కడ కూడా ఇవాళ నిధులు కేటాయించలేదు. అతి తక్కువ డబ్బులు కేటాయిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారు మేము అడుగుతున్నాం, అయ్యా మంత్రి గారు, మీరు పెండింగ్ ప్రాజెక్టులకి ఎందుకు మీరు నిధులు కేటాయించడం లేదని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎంత కేటాయించాలా? అతి తక్కువ కేటాయిస్తే ఈరోజు ఇమీడియట్గా అయిపోద్ది. ఈరోజు వంశధార రిజర్వాయర్ ఒక 200 కోట్లు, అది నింపడానికి లిఫ్ట్ పెట్టారు, దానికి ఒక 200 కోట్లు, ఆఫ్షోర్ రిజర్వాయర్కి ఒక 300 కోట్లు ఈరోజు కేటాయిస్తే జిల్లాలో 2 పాటలకు నీరు ఇవ్వచ్చు. ఎందుకు మీరు నిధులు ఇవ్వడం? మీరు నిధులు ఇవ్వకంటే మేము అభివృద్ధి చేసినామని చెప్తుంటారు. మీరేమో నిధులు ఎవరో జలయజ్ఞం అని చెప్తుంటారు. జలయజ్ఞం చేసి ఇంకుడు గొయ్యలు తవ్వితే నీరు వస్తుందని చెప్తారు. కాదు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకి నీరు ఇస్తే నీరు వస్తుంది తప్ప ఇట్లాంటి వల్ల రాదు అని మేము చెప్తున్నాం. అంతేకాదు, ఈరోజు నేరేడు బ్యారేజ్కి 1000 కోట్లు మీరు కేటాయించి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటితో పాటుగా ఇప్పుడు పలాస దగ్గరేమో నుంచి ఇచ్చాపురం వరకు నీరు ఇవ్వడానికి 500 కోట్లు కేటాయిస్తే జలశవర్ వరకు నీరు వెళ్తుంది. కానీ మీరు డబ్బులు కేటాయించడం లేదు. ఈవేళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం అంటే
ఈ జిల్లాని మీరు వెనుకబాటుతనంలో నెట్టడమే, ఈ జిల్లాని విధ్వంసం చేయడమే ఎవరైనా సరే పాలకులు. ఎందుకనంటే ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ జిల్లాలో మొత్తం చివరి భూముల వరకు కానీ నిలిస్తే 2 పంటలు పండుతుంది. ఒక సంవత్సరానికి ఒక వ్యవసాయ ఆధార పితృ పంటలతో 13,000 కోట్ల రూపాయల ఆదాయం రైతులకు వస్తుంది. అలాగే వాణిజ్య పంటలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు అనేకం వచ్చిన తర్వాత ఈరోజు ఉపాధి జరుగుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగ నిర్మూలన అవుతుంది. ఈరోజు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మీరు ఎందుకు వ్యవసాయం కంటే ఈరోజు పరిశ్రమలకే స్వాగతిస్తున్న నేపథ్యంలో ఈరోజు పలాస దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణం కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీని ఆహ్వానించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో వ్యవసాయం దండగన్నటువంటి పరిణామాలు కనిపిస్తాయి. ఈరోజు మన ప్రభుత్వం ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు పండిస్తే ఈరోజు సస్యశ్యామలం జిల్లా అవుతుంది. అది కాకుండా నీకుండా ఈరోజు ప్రజల భూములు గుంజుకోవడానికి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా పోర్ట్ అనుబంధంగా ఇక్కడ 38,000 ఎకరాల టెక్కల ప్రాంతం కానీ, అలాగే సరుగుజుల ప్రాంతంలో ఒక 25,000 విద్యుత్ ప్లాంట్ల కోసం కానీ, అలాగే కొవ్వాడు అణు విద్యుత్ ప్లాంట్ కానీ, అలాగే ఇంతకుముందు సేకరించిన విద్యుత్ శాఖలు కానీ, ఇలా వేలాది ఎకరాల భూమి వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తారు. ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ ఆస్తులుగా మార్చాలని చూస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. రేపు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఈ జిల్లాలో పెద్ద ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చూస్తే కనుక గత 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతే పంటలు దిగుబడి బాగా వచ్చాయి. ఈసారి రైతులకు దండిగా పంట పండితే శివారు గ్రామాలకు కూడా సాగునీరు అందబట్టే ఈరోజు ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పుకోండి. నిజమేనా? ఇది పచ్చి అబద్ధం. ప్రభుత్వాలు పదే సాగునీటి ప్రాజెక్టులు మేము కడుతున్నామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసిన పరిస్థితి లేదు. చివరి భూములకి ఈ రోజు కూడా నీరు అందడం లేదు. కాలువలు మరమ్మతులు చేయాలి, కాలువలు ఆధునీకరిస్తే తప్ప చివరి భూముల వరకు నీరు అందదు. కాంట్రాక్టర్లకు ఉపయోగపడే పద్ధతుల్లో మట్టి పూడికి తీయడమే తప్ప ఏది కూడా శాశ్వత ప్రాతిపదిక మీద కాలువల మరమ్మతు అనేది ఈ ప్రభుత్వాలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలోనే శివారు భూములకి సాగు నీరు అందే ఘనత దక్కిందని హెచ్చర్లు కావచ్చు, నర్సన్నపేట కావచ్చు, శ్రీకాకుళం రోడ్ ఈ శివారు గ్రామాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ చంకలు గుద్దుకోండి. పలాసాకి పచ్చి అబద్ధం ఇది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. పలాసాకి గత సంవత్సరం కూడా నీరు అందలే. వర్షాలు బాగా పడినందువలన పంటలు పండాయి తప్ప ఈ చివరి ప్రాంతానికి నీరు అందిస్తామనేది అంటే పచ్చి అబద్ధం. ఈరోజు కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ పురుగులు పడిపోయి ఆధునీకరించాలి కాలువలు. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం లేదు. నేరేడు బ్యారేజీకి సంబంధించి కానీ ఇవి చిరకాల వాంఛ. ఈ జిల్లా ప్రజలు భూములు సస్యశ్యామలం అవ్వడం కానీ, ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి కానీ అవకాశం ఉండే ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు. పాలకుల పాపాలు ఈరోజు శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి శాపాలుగా మారాయి. భవిష్యత్తులో వామపక్షాలు, ప్రజా సంఘాలు కలిపి ఈ నెల 5వ తారీఖున ప్రాజెక్టులు సందర్శన చేస్తాం. ఈ జిల్లాలో రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున దశలవారీ ఉద్యమాలకు, పోరాటాలకు సన్నద్ధమవుతున్నాం. చూసి కనుక ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతుల పాలిటే శాపంగా మారుతున్నాయి. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుధర, అదేవిధంగా మహేంద్ర 4 జీవనదులు ఉన్నా కూడాను పూర్తి స్థాయిలో ఖరీఫ్లో కూడా శివారు భూములకు సాగునీరు అందే పరిస్థితి లేనటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన కూటమి నేతలు కూడాను అదే బాటలో నడుస్తున్నారు. ఈరోజు నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం విషయాల్లో దశాబ్దాల కాలం పాటు వామపక్ష నాయకుల తాలూకు పోరాట ఫలితమే ఈరోజు గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. గజెట్ నోటిఫికేషన్ పరిధిలో తీసుకోకుండా దానికి సంబంధించిన నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఆటంకాలు అధిరోహించి నిర్మాణ ప్రక్రియ దిశగా అడుగులేసినప్పుడే నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. వంశధార ఫేజ్ 1, ఫేజ్ 2 రిజర్వాయర్ పూర్తిగా నిండి 19 TMC సామర్థ్యం కలిగినటువంటి ఆ రిజర్వాయర్ నిండితే 2 పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందినట్టయితే ఇటువంటి జిల్లా తలసరి ఆదాయం పెరిగేందుకు, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. కానీ పరిశ్రమలు ఆహ్వానించి భూములు కొల్లగొట్టి బడా పారిశ్రామికవేత్తలు కట్టేందుకు నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం తిప్పుకొడతాం. 5వ తేదీన క్షేత్రస్థాయిలో ఈ ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల క్షేత్రస్థాయి సందర్శన ఉంది. అందులో రైతులను కలుపుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో వీటి నిర్మాణ ప్రక్రియ పూర్తయినంత వరకు తమ పోరాటాన్ని మాత్రం ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వారి పోరాటానికి పరిణామాలు తీసుకుని సాగునీటి ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.